చలో అందరికీ శనార్థుల్లో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుబై వాల్ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారు లయ్యాల్టి మోక. ఇక గిదే మరి ఇగరని చెప్పే ఈ రక్క అంటే సగరం గుంజి చేతిలో పెట్టిందట. గట్లనే ఉన్నది జగనాలు ముచ్చట. ఎవడు పోవద్దన్నాడు నిన్ను తిరుపతికి, మేము పొమ్మనే మేము నీకు పట్టు పగ్గాలు వేసి ఆపినాము. ఇక పోనిస్తలేరు, నన్ను ఇట్లా అంటారు అట్లా అంటారు అని ఉల్టా బదనాములు ఎందుకు చేస్తున్నావు మా మీద? నువ్వు ఎక్కడ తిరిగినా తిరిగే హక్కు ఉన్నది, తిరుగు నీ ఇష్టము. నువ్వు పోతాంటే మాకేమైనా కష్టమా? మీనట మళ్ళీ ఇంకా తిరుపతికి పోయి ఎన్నడన్నా ప్రసాదం తిన ముఖమేనా నీది? ఆ లడ్డూలు ఇస్తేనేమో టిష్యూ పేపర్లో మలిచి లోపల పెడతారు. మీకు ఆ మనసులే లేదా లేనందుకు మళ్ళీ మీదికెళ్ళి మాటలు ఎందుకు వచ్చినాను కూతలని కూస్తావు జగనాలు అని చెప్పి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అనుకొచ్చింది అనుకోరా. అది గట్టిగానే గరం అయిందిగా. ఎందుకంటే మరి జగనాలు చేసేది గట్ల ఉంటుంది కదా, ఇలా అనేది కూడా అట్లే ఉంటుంది. నువ్వు చేసింది లేదా మళ్ళీ లడ్డులో ఇది అంతా జరిగింది కాక మళ్ళీ మీదికెళ్ళేమో నేను తిరుపతికి పోతుంటే నా ఏ గేట్లు పెట్టిరా నీకు? నువ్వు అనగా ఇంకా ముఖ్యమంత్రి ఉండగా బంగ్లాలకు రాకుండా పరదాలు వేసుకొని కూర్చున్నావు. మా అసలు పరదాల సర్కారు కాదు, ఏదున్నా మాట డైరెక్ట్ ఉంటుంది, ఏదున్నా చేతులు ఉంటాయి. అంతేగాని ఇట్లాంటి వచ్చిరాని ముచ్చట్లు ఉన్నాయని గట్టిగానే చెప్పుకొచ్చింది ఏపీ హోంమంత్రి. దేవుని దర్శనం చేసుకొని దండం పెట్టుకునుడు ఇష్టం లేక గివ్వేం కథలు మాట్లాడుతున్నావు జగ్గులు? నేనేమన్నా తిరుమలకు రావద్దని మేము చెప్పినామా? జగన్కి అసలు మేము నోటీసులు వేయలేదు. భలే మాట్లాడుకొస్తున్నాడని చెప్పి ఓం మంత్రి వంగలపూడి అనిత గట్టిగా స్పష్టం చేసింది. ఇగైనను తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం మేము చేయనే లేదు. ఈ జగ్గులు మొన్నటిదాకానేమో మస్తు జిల్లాలలో పర్యటించిండు, ఎక్కడ కూడా గైనను ఆపలేం మేము. ఇక ఇప్పుడేందో కొత్త ఓ నాటకం వేసిండు. అచ్చుడు ఇష్టం లేదు, దండం పెట్టుడు ఇష్టం లేదని చెప్పు జనాలకు అసర్లంగా కనబడుతుంది కదా. అందుకనేమో మళ్ళా గీ నాటకం. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి? జగ్గులకు తిరుమలకు పోవడు ఇష్టం లేక పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇక టాపిక్ డైవర్ట్ చేసేందుకే నోటీసుల గురించి మాట్లాడుతున్నాడు. జగన్ ఆపే ప్రయత్నము మేము చెయ్యనే లేదు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నాడా? ముందుగా గది చెప్పుమనుండ్రి. అక్షింతలు వేసినాక ఎమ్మటనే దులుపుకున్న మనిషి జగ్గులు. ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి పక్క పొంట పడేసే వ్యక్తులు గాళ్ళు ఇక గాసుంటోళ్ళు మాట్లాడుతున్నారు అని మొత్తానికైతే హోంమంత్రి వంగలపూడి అనిత మస్తుగా గరమైందిలా. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది. దీన్ని నిన్న కావాలని 10 సార్లు చూపించి ఇందులో ఏదో అతనికేదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. మేము ఎప్పుడైనా ఆపామా? లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దువ్వుకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. గదన్నట్టు అసలు కథ. నోటీసులు ఇచ్చిండ్రు, నన్ను రానిత్తలేరు, నన్ను ఓరిత్తలేరని గివ్వని మాటలు ఎందుకు జగనాలు? ఇష్టం లేక మొగనికి ఎడమ చేత అన్నం పెట్టినట్టున్నది కదా నీ కథ కూడా. నీ సక్కదనం పాడైపోను, భలే నటిత్తవు పో నువ్వు. గిదేదో సినిమాలలో అయితే బాగానే పనికచ్చటోనివి. అయ్యో ఈ హైడ్రాతోటి ఆగమే ఉన్నట్టునేమో. ఇక జనమేమో మేము అమ్మినోడు బాగానే ఉండు, కూల్చుతోడు బాగానే ఉండు, నడివిట్లో మేము ఆగం కావాలన్నా అని జనం అన పట్టిరి. ఇక అంతలో ఒక ఆమె అట్లే అదురుకొని ఆత్మహత్య చేసుకున్నదట. ఆ కాంచెలు జరంత సైసూరే నిమ్మలంగా పోండ్రి. మరి ఎందుకు జనాలు ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదా, దీనికి ఆల్టర్నేట్ ఏదైనా చూద్దాం అనుకున్నారో ఏమో కానీ జరంత బ్రేక్ ఇచ్చిరట హైడ్రాకు. ఆచి తూచి అడిగేయమని అంటున్నారట. ఇక ఇప్పటిదాకా కూల్చిన వాళ్ళతో ఒల్లుళ్ళు ఉంటుంది, ఇప్పుడు కూల్చోపోతే ఏందో కథ. మొత్తానికైతే జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. ఎందుకంటే మరి మేము కష్టం చేసుకొని కట్టుకున్నాం ఇల్లు, ఇప్పుడు ఇట్లా కూడా కొడితే ఎట్లా, మాకు మూసి ప్రక్షాళన పేరుతోటి మమ్మల్ని నాగం చేస్తే ఎట్లా అనే కాడికి వచ్చిండ్రు జనం అయితే. ఇక మరి చూడాలి సర్కార్, అందుకే జరంత సైసు రసు అని చెప్పిందట హైడ్రాకు. మరి ఏం చేస్తారో మరి చూడాలి.
ఇక హైడ్రా పేరింటే జాడ్లుల్లో ఎక్కడోళ్ళకక్కడ అక్రమంగా చెరువుల్ని దోసుకున్నోళ్ళ గుండెలల్లా మొత్తానికైతే గజగజ వణుకు ఉడుతున్నదనే చెప్పాలా. ఇక బడబాబులకైతే కంటి నిండా కొనుగుడు ఉంటలేదు కావచ్చు. ఎప్పుడొచ్చి మా బిల్డింగులు కూలుతారో ఏందో, మా గుండెలలో ఎప్పుడు ఈ హైడ్రా ముచ్చట పడుతుందో అని చెప్పి. ఇక మరి బడాబాబుల కథ పక్కకు పెడితే ఇక ఈ ముచ్చట ఈనుండ్రులా హైడ్రా కూల్చివేతలకు ఇక ఇప్పుడు తాత్కాలిక బిరేకు పడ్డది. ఇక జనాల కాంచెలు వస్తున్న వ్యతిరేకతతోటి ఆచితూతి అడిగెత్తున్నదాన్ని. ఇయాల రేపు పెద్ద పెద్ద కూల్చివేతలకు సిద్ధమైన హైడ్రా మీన ఇక కూకట్పల్లి మహిళ సూసైడ్ ఎఫెక్ట్ పడ్డదుల్లా. దీంతోటి మూసి పరివాహక ప్రాంతాలలో కూల్చివేతలు చేయమని చెప్పి హైడ్రా ప్రకటించుకు వచ్చింది. ఇంకో దిక్కు మూసి పరివాహక ప్రాంతాలలో ఇక ఉద్రిక్తత కొనసాగుతూనే ఉన్నదని చెప్పాలా. మలక్పేట, మూసరంబాగు, చైతన్యపురి, కొత్తపేట, మూసి ప్రాంతాలల్లో ఇక అక్కడ ఉండేటోళ్ళు ఆందోళన చేపట్టిండ్రు. ఇక అక్కడ సర్వేకు మూసికాడు ఉన్నోళ్ళంతా కూడా ఇక సహకరిస్తలేరు. స్థానికుల ఆందోళనతోటి కొన్ని ప్రాంతాలలో సర్వే ఏడికాడ ఆగిపోయిందిలా. హైడ్రాని ఒక భయం కింద, ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్. దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది, కూల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు, ఆలోచన కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అది చేయరు అన్నమాట. ఇంకా గదన్నట్టు కథ. ఇక ఈ ముచ్చట మీదకెళ్ళి హైడ్రాకి ఇప్పుడైతే బ్రేక్ పడ్డదుల్లా. మళ్ళీ అటెనక చిక్కి ఎప్పుడు షురు చేస్తారు అన్నది చూడాలే గాని ఇక గిదన్నట్టు కథ హైడ్రా ముచ్చట. గీ చిన్న చిన్న తీగలు కాదువా, పెద్ద పెద్ద డొంకలే కదిలేదు ఉన్నది అని చెప్పి అనుకొచ్చింది చెల్లె షర్మిల ట్విట్టర్ పిట్టల. ఏదున్న చెల్లె షర్మిల అయితే ఉన్నమాట ముఖం మీద ఉన్నట్టే చెప్తుంది అనుకో రాదురి. జగనాల బండారం మొత్తం చిట్టా అంతా ఇప్పింది. 1000 కోట్లు దోసుక తిన్నారు, సహజ వనరులు తిన్నారు. ఇక నచ్చిన వాళ్ళకి కాంటాక్ట్లు ఇచ్చుకున్నారు. ఈడికి పిల్లికి పెట్టుబడులు పెడుతూ రాకుండా చేసిండ్రు, కబ్జాలు చేసిర్రు, ఆగమం చేసి ఆరాం కోరు చేతలు చేసి ఏపీనంతా ఎటు కాకుండా చేసిండ్రు. ఈ గాలిపంక పార్టీల చిట్టా అంతా లాగితే బయటకు వస్తుంది. మళ్ళీ ఇక పోలీస్ టౌన్ దాకా పోతేనే అవుతుంది అన్నట్టుగా మాట్లాడుకొచ్చింది అనుకో రాదురి. నిజమే చెల్లె, ఏదున్నా ఇట్లా నిర్మోహమాటంగా మాట్లాడాలి. ఎందుకంటే అన్న అయితే వెనకచ్చిరు కానీ ఏమన్నా మామూలు తిండి అవి ముచ్చట, మామూలు దోసుడా, గిట్ల దోస్తే ఎట్లుంటుంది అని చెప్పి ట్విట్టర్ బిట్టలు రాసుకొచ్చింది అనుకో రాదురి. అనలేదు గిన్నలేదు మొత్తం ఇట్లా ఏడికాడికి దున్నుకొని పోయిరా, మొత్తం ఏంది ఎగనాకిది అనుకో రాదురి ఏపీని అని చెప్పి అనుకొచ్చింది. చూద్దాం రారు ఒక పరి. ఏ పంకపాటి హయాంలా మామూలు దోపిడీ కాదు, గనుల దోపిడీ కూడా జోరుగానే అయ్యింది అని చెప్పి పిసిసి చీఫ్ షర్మిల గట్టిగానే ట్విట్టర్ పీటల పెట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. వెంకటరెడ్డి అసొంటి తీగలే కాదు, పెద్ద పెద్ద డొంకలు కూడా కదలాలా. యాగా పెద్ద డొంక ఎసొంటి ప్యాలెస్లున్నా కూడా యాగక్కడికి పోయి విచారణ జరపాలని చెప్పి షర్మిల డిమాండ్ చేసిండి గమాండిగానే. ఇక 2566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం ఆయననే అయి 1000 కోట్లు గాజేసిన గా ఘనపాటి ఎవరో రాష్ట్ర జనాలందరికీ తెలుసు అని మరి చెప్పనటే చెప్పుకొస్తున్నది కదా షర్మిలక్క. మొత్తానికైతే ట్విట్టర్ పిట్టలకి తీరుగా రాసుకొచ్చింది చూడుండ్రి. అది చూసిర్రు కదా. ఇక పంకపాటి పాలనల అడ్డగోలుగా సహజ సంపదను దోసుకున్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టర్లు ఇచ్చిండ్రు, టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలన్నీ బేఖాతరు చేసి ఇక మొత్తం ఆగమాగం చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు గట్టబెట్టిండ్రు. జిఎన్టీ నిబంధనలను తుంగల దొక్కిండ్రు. రాష్ట్ర ఖజానాను రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించుకున్నారు. పోయిన పంకపాటి హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణం మీద ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలా ఇంకా మొత్తం దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి షర్మిలకి తీరుగా మస్తుగా గరమైందుల్లా. ఇక చిన్న చేపల్ని ఇడిసి సొమ్ము వేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేటట్లు చూడాలి సారు. సహజ వనరుల దోపిడీ మీద సిబిఐ విచారణ కూడా గట్టిగానే ఉండాలని కూటమి సర్కార్ని షర్మిల కోరిందుల్లా. గిట్లా డిమాండ్ అయితే గట్టిగానే చేసింది గమాండిగా.
ఏమైనా తెలంగాణలో ఏమి నడుస్తుందా? మొత్తం తుగ్లక్ పాలన నడుస్తుంది. ఏమన్నా ఉన్నదా కాంగ్రెస్ పార్టీ తరేక ఈ ముఖ్యమంత్రి ఏమన్నా చేస్తున్నాడా? ఏంది ఇది? సమస్యలన్నీ పక్కకు పెట్టి ఇక పక్కదారి పట్టిస్తానికి జనాల దమాక్ ఖరాబ్ చేస్తానికి హైడ్రా ఒకటి పట్టుకొచ్చిండు. దాంతో ఈ బాధితులే. కనీసం దవాఖానలలో మందులన్నా సరిగ్గా దొరకాలి కదా. ఒక్కొక్క ఆయనకు 5 రోగాలు ఉంటే ఓ దానికి మందు ఉందో దానికి మందు లేవు. సర్కారు దవాఖాన మందులు కూడా కరువు అవుతాయి ఆయులా అని చెప్పి గాంధీ దవాఖాన కాడికి పోయి నుండి హైడ్రా బాధితులను పరామర్శిస్తేందుకు ఎవరు మాజీ మంత్రి హరీష్ రావు, అటు సబితా ఇంద్రారెడ్డి, ఇలా మగా కారు పార్టీ వాళ్ళ మందంతా పోయింది అనుకో రాదురి. పోయి అక్కడ ఉన్న పేషెంట్లను వాళ్ళ నీళ్ళు అనుసుకొని కాంగ్రెస్ వాళ్ళ మీదకి ఇక వీళ్ళు కారు పార్టీ వాళ్ళ కూతలు పెట్టిరు. మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకున్నారు అనుకోరి. ఇక మరి ప్రతిపక్షం అంటే ఎట్లుంటుంది? అసలు పక్షాన్ని అడగాలి కదా. అందుకే అడుగుతున్నాడు. ఒక్కపారి ఇందాం రారి. ఇక రోగులకు కూడా తక్లీఫ్లు ఉన్నాయి అట బాగా. వాళ్ళు అదే చెప్పుకొచ్చిర్రు. అరే అంతే సారు, నువ్వు అనాలే మేము వినాలి అంతే కదా. ఇక రారిపోదాం. పాలనంటే మాది 10 ఏళ్ళు ఎంత ముద్దుగా చేసి పెట్టినాం, ఎంత అభివృద్ధి చేసినాం, దిద్ది దీపం పెట్టి మొత్తం గజ్జుమనేటట్టు చేసినాం. ఇప్పుడు ఏమున్నదమ్మా తెలంగాణలో మొత్తం తుగ్లక్ పాలన నడుతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకు వచ్చిండు. గాంధీ దవాఖానల హైడ్రా బాధితులను ఇక పలకరించేందుకు వచ్చిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఇక అక్కడ ఉన్నోళ్ళతోటి మాట్లాడిండ్రులా. ఇక రేవంత్ పాలనల సర్కారు దవాఖానల మందులు దొరికినా కూడా పరిస్థితి లేదని చెప్పి గీతీరుగా పైరైండు హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం అయినది. ఈయన ఆసుపత్రికి వస్తే 5 రకాల మందులు రాశారు. ఒకటేమో పెయిన్ కిల్లర్, రెండవదేమో జాండీస్, మూడవదేమో మల్టీవిటమిన్, నాలుగవదేమో కడుపులో గ్యాస్. ఏ టాబ్లెట్ కూడా లేదు, బయట కొనుక్కోపో అంటే మెడికల్ షాప్ దగ్గరికి కొనుక్కుందామని వచ్చి ఐలయ్య. ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన. నెలకు వచ్చినప్పుడల్లా 5,000 6,000 రూపాయల మందులు బయట కొనుక్కుంటున్నా అని ఐలయ్య గారు చెప్తా ఉన్నారు. ఏ గోళీ కూడా సర్కారు దవాఖానలో ఇవ్వని పరిస్థితి మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఐలయ్య గారి పరిస్థితి. సమస్యలను పక్కదారి పట్టించేందుకే హైడ్రా డ్రామా చేస్తున్నారు గీళ్ళు. మాకు తెలియని ముచ్చట్న మొత్తానికైతే ఎక్కడికక్కడ ఏవ్వలేం అడగకుండా పక్కదారి పట్టించేటట్లు పిలానేసి ఈ హైడ్రా ఒకటి ముంగటేసుకున్నారు. ఇక మాకు తెలియని ముచ్చట్లా అని చెప్పి మండిపడ్డరు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటది అని చెప్పి. అయినా శనివారం ఆదివారం మొత్తే చాలు హైదరాబాద్ జనాలు భయపడిపోతున్నారని మస్తుగా మండిపడ్డాడు. కాంగ్రెస్ హయాంలోనే ఇండ్లకు అనుమతి ఇచ్చిండ్రని, అక్రమ కట్టడాలు కడితే ఎందుకు ట్యాక్స్ వసూలు ఎత్తుండ్రు? ఇక మరి మీ పిలాన్లు కాదా ఇవన్నీ? హైడ్రా బాధితులు ఆత్మహత్యలు చేసుకోకుర్రి. ఇక మేము ఉన్నాం కదా, ఏం భయపడకుండ్రి. బాధితులకు నష్టపరిహారం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యాలని డిమాండ్ చేసిండు గమాండిగా. ఆనకాలం అంటే ఆనకాలం అయింది. అమెరికాలో ఇట్లయితే హెలెనా తుఫాను అని ఒకటి వచ్చింది. ఓ నాయన మామూలు ఆగం చేస్తలేదు ఆ తుఫాను. అక్కడ జనం అయితే ఎక్కడికక్కడ నిలుగుతురు అనుకో రాత్రి. ఇక బురదల్లో ఏం బయటకు వస్తారు ఏం కథ. తుఫాను అంటే తుఫాను మామూలు తుఫాను కాదు అది. నేను చెప్పుడు కాదు కానీ మీరు ఒక్కపారి చూడరు. గీసండి తుఫాను మనకు వస్తేవో రావో తెలియదు కానీ అటు అమెరికాను మాత్రం ఆట ఆడిస్తుంది ఈ తుఫాను. మరి ఏం లేవు. గిదెన్ తుఫానుల్లా ఆగ్నేయ అమెరికాను హెలెనా తుఫాను గజగజ వణికిస్తున్నది. ఇక ఈ తుఫాను సృష్టించిన విధ్వంసానికి పాపం 44 మంది దాకా జీవిడిసిండ్రుల్లా. ఇక 3 అగ్నిమాపక సిబ్బంది, ఒక ఆడామే, పాపం నెల వయసున్న చిన్నపిల్ల కూడా ఇక గిన్లున్నట్టు చెప్పుకొస్తున్నారు. మరి జార్జియాలా కొన్ని దవాఖాన్లలా కరెంటు సరఫరా 7 కాడ ఆగిపోయిందట. యూనికోన్ కౌంటీ దవాఖాన వరదలు ముంచెత్తుడుతోటి ఇక గాలి మోటార్ సహాయంతో 54 మందిని ఇక మొత్తానికైతే కాపాడి రటనుల్లా. ఇక గంతాగా ఉన్నది చూడుండ్రి. అక్కడ ఈ హెలెనా తుఫాన్ ఏంటిదో ఏమో గాని గజగజ వణికిస్తున్నది అనే చెప్పాలా చూడుండ్రి. చూసిన రానుల్లా పాపం ఒక్కటి కాదు 2 కాదు ఇక మొత్తానికైతే బిలియన్ల డాలర్లు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా ఎత్తున్నారు. అక్కడ ఫ్లోరిడాల తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు ఈస్తున్నాయని అధికారులు చెప్పుకొస్తున్న ముచ్చట. ఇక అట్లొట్టాల 48 గంటలలో 28.24 సెంటీమీటర్ వర్షపాతం నమోదైందట. ఇక 1886 నమోదైన 24.36 సెంటీమీటర్ల రికార్డును బద్దలు కొట్టినట్లు తెలుపుకొచ్చిండ్రులా.
ఇక గీ తుఫాన్ జయంగా బళ్ళు విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించుకున్నారట నుల్లా. ఇక విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించినట్లు అధికారులు తెలుపుకొచ్చిండ్రు. ఇక హెలీనా తుఫాను గిట్లా అనికిస్తున్నదనే చెప్పాలి ఆగ్నేయ అమెరికాను. ఇక అయిపోయా దసరా పండుగ దగ్గరికి వచ్చింది కదా. దగ్గరికి వస్తే ఏమవుతుంది? దసరా పండుగ వచ్చినాదే లీలావతి, నువ్వు దండిగా పండుగ చెయ్యి లీలావతి, పిండి బియ్యం ధర చూడా బావగారు, ధరలు మండిపోయేనేమి చేద్దు బావగారు. ఇటువంటి గొడవలు అయితే ఇళ్ళలో ఎందుకో హెరికేనా దండిగా పండుగ చేద్దాం అనుకుంటారు, కానీ దసరా ముందరనే ధరలన్నీ పెరిగిపోతుంటాయి. నూనెలు మస్తు పిరమైన ఇళ్ళ నూనె ధరలు అయితే ఓ అమ్మ చెప్పేటట్లేదు. ఇక నిన్న మన ఉల్లిగడ్డ పెరిగింది, ఇప్పుడు నూనెలు కూడా పెరిగిపోయినాయి అనుకో రాత్రి. ధరలు దంచుతుంటే ఇక దసరా ఏంది అంతా అయితేనే ఉంటుంది అనుకో రాత్రి. దసరా ఇక షాపింగ్లు అంటే అదంటే ఇదంటే పోరగాల కానించాలి ఒకటే గొడవ ఉంటుంది. ఈ నెల అంతా ఖర్చు ఉంటుంది, ఇక నెలనాడు జీతం ఇట్లొచ్చి అట్లా పోతుంటుంది. గదే బాధ. నూనె ధరలు పెరిగినాయట చూసుకోరు ఇక. చూడనేమో పండుగలు ముంగటచ్చే నూనె ధరలేమో పెరిగి కూసునే. ఇక దీంతో పేద మధ్యతరగతి జనాలైతే ఆందోళన పడుతున్నారు. ఇక దసరా దీపావళి సమయంలో గిట్ల వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుడు ఏంది? పిండి వంటలు చేసుకునే పరిస్థితి ఉందా లేదా? ఈ తేప తినుడేనా లేదా అని చెప్పి మొత్తానికైతే ఎగ్గి తీరుగా ఇక ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు నూనెలు కొని వాడుకోవాలి పండుగల కంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఆయిల్ రేట్స్ అయితే చాలా బాగా పెరిగాయి. పండుగ ముందర ఇట్లా ఇంతగానం రేట్లు ఉంటాయి కదా, కష్టం వాడుకోవడానికి. మేము ఈ పండుగ కావాల్సింది ఆయిల్ తోటే, ప్రతి వంట ప్రిపరేషన్ చేయాలన్నా కూడా ఆయిల్ తోటే ఉంటుంది, పిండి వంటలు చేయాలన్నా కూడా. అట్లాంటిది ఇంకా సామాన్యులు ఏం కొనగలుగుతారు? ఇబ్బందిగా ఉంది సామాన్యులకు. ఇప్పుడు ఏమన్నా చేసుకోవాలన్నా కూడా ఇంకా పండుగ చేసుకోలేకపోతున్నాం మేము. ఇంత ఆయిల్ రేట్లు, పప్పు దినుసులు అన్ని రేట్లు పెరిగిపోయినవి. ఏం కొనాలన్నా భయంగా ఉంది. పండుగ సమయంలో పేద మధ్యతరగతి కుటుంబాలు 5 లీటర్ల నూనెను కొనుక్కుంటారు. ఇక ఏ పిండి వంట చేసుకుందామన్నా కూడా గిప్పుడేనాయే. చూస్తేనేమో 20 రోజుల నుంచి వెళ్ళి అన్ని రకాల వంట నూనెల ధరలు ఇక ఒక్కోటి 30 నుంచి 40% పెరిగి కూసున్నాయి. జనాలు ఇక చిన్న హోటల్ వ్యాపారులు ఎప్పుడు వినియోగించే పామాయిలు, రిఫైన్డ్ ధరలు ఒకటే తీరుగా పెరిగిపోయినాయి. ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా కష్టం చేస్తేనే వాళ్ళ యొక్క ప్రతిరోజు గడుస్తుంది. ఇట్లా నూనె రొట్టెలు మరియు అన్ని వస్తువులపైన రేట్లు పెరిగినాయి అనుకో, అతను బ్రతకడం చాలా ఇబ్బంది అవుతుంది. ఒక కుటుంబంలో మినిమం 5 మెంబర్లు ఉంటారు, దాంట్లో ఒకరు మాత్రమే చేయగలుగుతారు. దానివల్ల నూనె రేట్లు పెరగడం వల్ల అతను చేసిన కష్టం సగం నూనెకే సరిపోతుంది. 150 రూపాయల నూనె ఉంది. మామూలు చేయాలంటే కొంచెం ఇబ్బందే, ఎందుకంటే ప్రతిదేమో పెరిగిపోతున్నది. మన ఉండేదేమో లో ఇన్కమ్ మాత్రం మామూలుగానే ఉంది. కాకపోతే కొంచెం అందరికైతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెద్ద రమాస ఇవన్నీ కొంచెం పండుగలు వచ్చినాయి. ఈ పండుగలకి ఇంత ఏమైనా చేసుకుందాం అనుకుంటే కూడా రేట్లు అయితే బాగా పెరిగిపోయినాయి. ఏమైనా తీసుకోవాలి, ఏమైనా కొనాలంటే కూడా మామూలుగా ఇబ్బంది అవుతుంది. ఇక కొద్ది నెలల కాంచెల్లి వంట నూనె ధరలు పెరుగుడే తప్ప తగ్గు లేకపాయే అని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. ఇక దిగుమతి పన్ను సుంకం తగ్గించేదాకా ఇక గిదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. అయ్యో ఎట్లా చేసుడు ఏం కథ? దసరా పండుగ ఏమో 10 ఉండే, పిండి వంటలు చేసుకుంటామంటేనేమో నూనెలు పెరిగిపోయానట. ఇప్పుడు మామూలుగా మనకు పామ్ ఆయిల్ అయితేనేమో 80 రూపాయలు అట్లా దొరుకుతుండే లీటరు. ఇప్పుడు 110 రూపాయలు 120 రూపాయలు పెట్టారు. మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనేమో మామూలుగా 105 110 రూపాయలు దొరుకుతుండే లీటరు. ఈరోజు 140 రూపాయలు 130 రూపాయలు అంటున్నారు. ఇంకా పండుగ సీజన్ వచ్చే వరకు ఇంకా దాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఈ దోపిడీ నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు కొన్ని బ్రాండ్ల మీదనే ఏదో ఎంతో కొంత ట్యాక్స్ పెంచడం వల్ల ఇప్పుడు మిగతా ఆయిల్ కంపెనీలు అందరూ కూడా ఈ రేట్లు పెంచుకోవడం వల్ల సామాన్య ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది సార్. ఇప్పుడు ఓ పక్క ఉల్లిగడ్డల ఘాటు కూడా బాగానే ఉన్నది రేటు తోటి. ఇప్పుడు చూస్తేనేమో ఇదట ఏందో పోని మరి పిండి వంటలు చేసుకున్నాడా లేదా ఈ త్యాప. ఇక గివన్ అటు వాటి ఉల్లాసకరపతి సమర్పించు మాస్మల నుంచట పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.